In and PRR Degree College, Kovuru. Welcome to online classes. Subject Banking Theory and Practice. మనం ప్రీవియస్ క్లాస్లో బ్రాంచ్ బ్యాంకింగ్ అడ్వాంటేజెస్ అండ్ బ్రాంచ్ బ్యాంకింగ్ డిస్అడ్వాంటేజెస్ కోసం మనం తెలుసుకున్నామండి. అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ కోసం మనం బ్రాంచ్ బ్యాంకింగ్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ కోసం మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. సో ఈరోజు మనం యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటనేది మనం తెలుసుకుందామండి. అంటే బ్రాంచ్ బ్యాంకింగ్లో ఏవైతే లాభ నష్టాలకు ఎలా అయితే తెలుసుకున్నామో అతి ముఖ్యమైన పద్ధతుల్లో బ్రాంచ్ బ్యాంకింగ్ తర్వాత యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఒకటి మనం చెప్పుకోవచ్చండి. అయితే ఈ యొక్క యూనిట్ బ్యాంక్ సిస్టమ్ వచ్చేటికి యూనిట్ బ్యాంకింగ్ ఈజ్ ఏ సిస్టమ్ ఇన్ విచ్ ఏ బ్యాంక్ ఆపరేట్ ఇన్ స్పెసిఫైడ్ ఏరియా, జనరల్లీ స్మాల్ అండ్ లిమిటెడ్ ఏరియా. సో యూనిట్ బ్యాంకింగ్ అన్నది కేవలం ఒకే ప్రాంతం మాత్రమే పరిమితమై కొన్ని తక్కువ ఆ యొక్క ప్రాంతంలో కూడా తక్కువ పరిధిలోనే ఈ యొక్క బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటుందండి. అలాగే యూనిట్ బ్యాంక్ పెర్ఫార్మ్స్ ఇట్స్ యాక్టివేట్స్ త్రూ ఏ సింగిల్ ఆఫీస్ విత్ ఇన్ లిమిటెడ్ రిసోర్స్ హ్యావింగ్ నో బ్రాంచ్ ఆఫీస్. ఈ యొక్క యూనిట్ బ్యాంకింగ్ వచ్చేప్పటికి కేవలం తమ యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఒకే ఒక ఆఫీస్ నిర్మించుకుని ఆ ఆఫీస్ నుంచే తమకి ఎంత పరిధి వరకు తమ కార్యకలాపాలను నిర్వహించగలదో ఆ పరిధిలో మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తూ ఎటువంటి బ్రాంచ్లను కూడా ఈ యొక్క యూనిట్ బ్యాంక్ సిస్టంలో నిర్వహించరండి. అలాగే దిస్ బ్యాంకింగ్ సిస్టమ్ హాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ USA. సో ఈ యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ అన్నది యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ అన్నది అమెరికా దేశంలో బాగా అభివృద్ధి చెందిందని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క యూనిట్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఒకే కార్యాలయం ఒకే స్థలంలో ఇతర బ్యాంకులతో సంబంధం లేకుండా మొత్తం నిర్వహణ మరియు నియంత్రణ ఒకే కార్పొరేషన్ ఆధీనంలో ఉండి వ్యాపార వ్యవహారాలు నిర్వహించే బ్యాంకులనే యూనిట్ బ్యాంక్ అని అంటారని మనకి షాపీరో, సాల్మన్ అండ్ వైట్ అన్న ఆర్థికవేత్తలు మనకి తెలియవచ్చారు. అండ్ ఇండిపెండెంట్ యూనిట్ బ్యాంక్ ఈజ్ ఏ కార్పొరేషన్ దట్ ఆపరేట్స్ వన్ ఆఫీస్ అండ్ దట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అదర్ బ్యాంక్స్ త్రూ ఎయిదర్ ఓనర్షిప్ కంట్రోల్. అంటే ఏంటి? ఒకే కార్యాలయంలో ఒకే స్థలంలో ఒకే స్థలంలో ఇతర బ్యాంకులతో సంబంధం లేకుండా ఈజ్ నాట్ రిలేటెడ్ టు అదర్ బ్యాంక్స్. ఓకే, త్రూ ఎయిదర్ ఓనర్షిప్ కంట్రోల్ ఒకే కార్పొరేషన్ ఆధీనంలో ఉండి వ్యాపార వ్యవహారాలు నిర్వహించే బ్యాంకులనే యూనిట్ బ్యాంక్ అని అంటారండి అని మనకి. సో ఈ యొక్క అభిప్రాయాన్ని ఎవరు నిర్వహించారంటే ఇలాగా షాపీరో, సాల్మన్ అండ్ వైట్ అన్న ఆర్థికవేత్తలు మనకి ఈ యొక్క ఆర్థికవేత్తలు మనకి ఈ యొక్క నిదర్శనం అన్నది మనకి ఇచ్చారని చెప్పచ్చండి. అయితే ఈ యొక్క యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, అసలు యూనిట్ బ్యాంకులో ఉన్న లాభాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సో ఈ యొక్క అడ్వాంటేజెస్ చూసుకుంటే మొట్టమొదటి యొక్క అడ్వాంటేజ్ వచ్చేప్పటికి ఈవెన్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ నిర్వహణ అన్నది చాలా ఈజీగా ఉంటుంది. నిర్వహణ సామర్థ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇందువల్ల యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటేనే చిన్న తరహా వ్యాపారం లాంటిది. అంటే చిన్న తరహా వ్యాపార సంస్థలు నిర్వహించడం అనేది చాలా సులభతరం. అందువల్ల దీని యొక్క నిర్వహణ సామర్థ్యం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇందువల్ల చిన్న యూనిట్ బ్యాంకు నిర్వహణ పర్యవేక్షణకు
సంబంధించి చాలా సులభమండి. ఎందువల్లంటే ఒకే దిక్కున ఆఫీసు ఉంటుంది కాబట్టి వనరులు అన్నవి అనైతిక కార్యకలాపాలకి మళ్లించడం, లంచాలు తీసుకోవడం, అవినీతి కార్యకలాపాలకు పాటుపడడం అలాంటివి ఇక్కడ ఉండవండి. సో అదే బ్రాంచ్ బ్యాంక్ సిస్టంలో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఎందువల్ల ఎక్కడో హెడ్ ఆఫీస్ ఉంటుంది, ఎక్కడో బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది. కానీ బ్రాంచ్ ఆఫీస్లో ఏం చేస్తున్నాను అనేది హెడ్ ఆఫీస్ వాళ్ళకి తెలియదు కాబట్టి సో అక్కడ అనైతిక కార్యకలాపాలు జరుగుతాయి. అదే ఇక్కడికి వచ్చేటికి అలాంటి అనైతిక కార్యకలాపాలు ఏమీ కూడా అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే దీని యొక్క నిర్వహణ అన్నది కూడా చాలా ఈజీగా ఉంటుంది అని మనం చెప్పచ్చు. మొట్టమొదటి అడ్వాంటేజెస్. సో అలాగే ఈ యొక్క రెండో అడ్వాంటేజెస్కి ఫస్ట్ లోకల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? స్థానిక ప్రాంతాల అభివృద్ధి. లోకల్ డెవలప్మెంట్ ఏంటండి? స్థానిక ప్రాంతాల అభివృద్ధి. యూనిటీ బ్యాంక్ ఈజ్ లోకలైజ్డ్ బ్యాంకింగ్. The Unity Bank has specialized knowledge of the local problems and service of the requirement of the local people in a better manner than branch banking. The funds of the locality and utility for the local development and are not transferred to other areas. సో యూనిట్ బ్యాంకింగ్ అన్నది స్థానికమైన బ్యాంకు, ఒకే ప్రాంతంలో ఇది కేంద్రీకృతమై ఉంటుంది. The Unity Bank has specialized knowledge of the local problems and services, the requirements of the local people in the better manner of the branch banking. అంటే ఇది బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతి కన్నా మంచి సేవలు అన్నది ఆ యొక్క స్థానిక ప్రాంతాల వారికి ఫెసిలిటీస్ అనేవి ఇప్పించగలదు. ఎందువల్ల ఆ యొక్క లోకల్ ఏరియాలో నాలెడ్జ్ అనేది ఆ స్థానిక ప్రాంతం మీద సరైన నాలెడ్జ్ ఉండడం వల్ల, అలాగే ఆ స్థానిక ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకి ఎటువంటి సేవలు అనేవి మనకి అవసరం అన్నది, ఆ యొక్క ప్రజలకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి అనేవి, ఆ ప్రాంతవాసులకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి అవసరాలు తీర్చడం కోసం యూనిట్ బ్యాంకింగ్ అనేది స్థానిక ప్రాంతంలో వల్ల అదొక బెనిఫిట్. అలాగే ఏంటి? ఈ ద ఫండ్స్ ఆఫ్ ద లొకాలిటీ ఆర్ యూటిలైజ్డ్ ఆఫ్ ద లోకల్ డెవలప్మెంట్ ఆర్ నాట్ ట్రాన్స్ఫర్ అదర్ దాన్ ఏరియాస్. ఇక్కడ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ లాగా ఒకే ఏరియాలో ఉన్న ఫండ్స్ని ఇంకో ఏరియా ట్రాన్స్ఫర్ అన్నది అవదండి. ఎందువల్ల ఇక్కడున్న ఫండ్స్ ఇక్కడే మనకి యూటిలైజ్ చేస్తారు కాబట్టి ఈ యొక్క ప్రాంతం అన్నది బాగా అభివృద్ధి చెందుతుందని మనం చెప్పచ్చండి. అంటే యూనిట్ బ్యాంకులు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటాయి. అంటే ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటాయి. ఆ ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాలు, ఖాతాదారుల ఆర్థిక పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏమవుతుంది? స్థానికంగా సహకరించిన నిధులన్నీ కూడా స్థానిక అభివృద్ధికి వినియోగించవచ్చు. అర్థమైందండి? అంటే ఏంటి? ఇదే ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అక్కడ ఖాతాదారుకి అనేది ఆర్థిక పరిస్థితులపై సంపూర్ణమైన అవగాహన ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ అలాగే ఆ ప్రాంతంలో ఉన్న సేకరించిన నిధులన్నీ కూడా అదే ప్రాంతం వరకు వచ్చేస్తారంటే లోకల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంటే స్థానిక ప్రాంతాల అభివృద్ధి అనేది మొట్టమొదటిగా ప్రయోజనం అని మనం చెప్పవచ్చు. ప్రమోటింగ్ రీజనల్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి? ప్రమోటింగ్ రీజనల్ బ్యాలెన్సెస్. అండర్ ద యూనిటీ బ్యాంకింగ్ సిస్టమ్ దెర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ ద రిసోర్స్ ఫ్రమ్ ద రూరల్ అండ్ బ్యాక్వర్డ్ ఏరియా టు బిగ్ ఇండస్ట్రియల్ కమర్షియల్ సెంటర్స్. దిస్ టెండ్స్ టు రెడ్యూస్ ద రీజనల్ ఇంబ్యాలెన్స్. ప్రాంతీయ అసమానతలు అనేవి ఇక్కడ ఉండవండి. ప్రమోటింగ్ రీజనల్ బ్యాలెన్సింగ్ అంటే వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి పరుస్తూ ఉంటాయండి. ఏంటండి? వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలన్నిటిని కూడా అభివృద్ధి పరుస్తూ ఉంటుంది. సో అండర్ ద యూనిటీ బ్యాంకింగ్ సిస్టమ్ దెర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ రీసోర్స్ ఫ్రమ్ ద రూరల్ అండ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ టు బిగ్ ఇండస్ట్రియల్ కమర్షియల్ సెంటర్స్. అంటే ఎక్కడైతే ఈ యొక్క వెనుకబడిన ప్రాంతాలు లేకపోతే రూరల్ ఏరియాస్ ఉన్నాయో ఆ రూరల్ ఏరియా ప్రాంతీయంగా వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న నిధులు ఏమీ కూడా ఇండస్ట్రియల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి ట్రాన్స్ఫర్ అన్నది జరగదు. ఓకే, అందువల్ల ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెంది ఇంకో ప్రాంతం అభివృద్ధి చెందకపోవడం ఉండదు. ఆ ప్రాంతంలో ఉన్న నిధులు ఆ ప్రాంతంలో ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆ యొక్క ప్రాంతం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. వెనుకబడిన ప్రాంతాలు అన్నవి ఈ యొక్క యూనిటీ బ్యాంక్ సిస్టంలో ఉండవు.
దిస్ టెండ్స్ టు రిడ్యూస్ ద రీజనల్ ఇంబ్యాలెన్స్. దీనివల్ల ఏంటి, ఎటువంటి రీజనల్ ఇంబ్యాలెన్స్ అన్నది జరగదు అంటే ప్రాంతీయ అసమానతలు అన్నవి ఇక్కడికి చోటు లేదు అని మనం చెప్పచ్చండి. అలాగే ఈజీ మేనేజ్మెంట్ ఆల్రెడీ మీకు చెప్పానండి. అంటే ఏంటి, నిర్వహణ సామర్థ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ద మేనేజ్మెంట్ అండ్ సూపర్విజన్ ఆఫ్ యూనిట్ బ్యాంక్ ఈజ్ మచ్ ఎజే అండ్ మోర్ ఎఫెక్ట్ దెన్ ద అండర్ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్. సో ఇక్కడ సూపర్వైజింగ్ చేయడం కానీ, అంటే ఏంటి సూపర్వైజింగ్ అంటే ఏంటి, సూపర్వైజింగ్ పర్యవేక్షణ అన్నది చాలా ఈజీగా ఉంటుంది. ఇందువల్ల నిర్వహణ అంతా కూడా ఒకే ఆఫీసులో కలిగి ఉండడం వల్ల ఎటువంటి ఎలిగేషన్స్కి కూడా అవకాశం లేకుండా మొత్తం అన్నిటిని కూడా దగ్గర నుండి చూస్తుంటే ఎటువంటి నిర్వహణలో ఎటువంటి అవకతవకలు కూడా ఏర్పడవు. దేర్ ఆర్ లెస్ ఛాన్సెస్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఇర్రెగ్యులర్ ఇన్ ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద యూనిట్ బ్యాంక్. ఎటువంటి మోసాలు చేయడం కానీ లేకపోతే అసంఘటిత కార్యకలాపాలకు కానీ ఇక్కడ అవకాశం అన్నది చాలా తక్కువగా ఉంటుందని చెప్పచ్చు. హీ కెన్ ఈజీలీ ఎక్వైర్ ద పర్సనల్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కస్టమర్ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ హీ సక్సెస్. సో మనకి యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో చూసుకునేప్పటికీ యూనిట్ బ్యాంక్ సిస్టమ్ ఎందుకు బాగా అభివృద్ధి చెందిందని మనం చెప్పచ్చు అంటే, ఒకే ప్రాంతంలో ఎప్పుడైతే ఈ యొక్క నిర్వహణ అంతా ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్న ఖాతాదారుల యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి బాగా తెలుస్తాయండి. ఆర్థిక స్థితిగతులు అనేవి బాగా తెలుస్తాయి కాబట్టి ఇవి వాళ్ళకి రుణాలు అనేవి మంజూరు చేయొచ్చా చేయకూడదా, వాడికి రుణం ఇస్తే మళ్ళీ మనకి ఆ యొక్క ఇన్స్టాల్మెంట్లు కట్టడానికి నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి యూనిట్ బ్యాంక్ సిస్టమ్ అన్నది సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది అంటే ఇదొక ముఖ్య అడ్వాంటేజ్ కింద మనం చెప్పచ్చు. ఈజీ మేనేజ్మెంట్. ఏ బిగ్ బ్యాంక్ టెండ్స్ టు బికమ్ ఏ మోర్ అండ్ మోర్ ఇంపర్సనల్ ఇట్స్ దే డీలింగ్స్. ఇక్కడ పెద్ద పెద్ద బ్యాంకులతో డీలింగ్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇంపర్సనల్ డీలింగ్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయని మనం చెప్పచ్చండి. ఇంటిగ్రేటివ్ ఇన్ బ్యాంకింగ్ బిజినెస్. యూనిట్ బ్యాంకింగ్ హ్యాస్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ అండ్ గ్రేటర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద లోకల్ ప్రాబ్లమ్స్. దే ఆర్ ఇన్ పొజిషన్ టు టేక్ ప్రోగ్రెస్ టు బిగిన్ దోస్ ప్రాబ్లమ్స్ తో ఫైనాన్షియల్ హెల్ప్. అంటే ఏంటి, లోకల్గా ఏదైతే ఎప్పుడైతే స్థానిక ప్రాంతాల మీద ఆ ప్రాంతం మీద అభివృద్ధి నాలెడ్జ్ అనేది ఉంటుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రాంతంలో ఏ యొక్క హెల్ప్ కావాలి, ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం వల్ల ఎటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం వల్ల మనం ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ మనం సొల్యూషన్ చేయగలం అన్నది మంచి నాలెడ్జ్తో ఉంటుంది, ఒకే ప్రాంతంలో ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఇంటిగ్రేట్ ఇన్ బ్యాంకింగ్ బిజినెస్. సో ఎలాంటి బ్యాంకింగ్ నూతన పద్ధతులు అన్నవి మనం ఇన్వెస్ట్ చేయాలి అన్నదితో ఆ యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి కార్యకలాపాలు నిర్వహించి వాటికి ఆర్థికపరమైన సహాయాన్ని అందిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఒకే ప్రాంతంలో ఉంటుంది కాబట్టి నూతన బ్యాంకింగ్ వ్యాపారం ఎటువంటిది చేయొచ్చు అంటే అక్కడ ప్రాబ్లమ్స్ తీసుకుని అక్కడ ఏ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే వీళ్ళు ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందుతారు అన్నట్టు కార్యకలాపాలు అన్నీ కూడా ఇక్కడ మనం నిర్వహించవచ్చు నూతన బ్యాంకింగ్ పద్ధతి. నో మోనోపోలిస్టిక్ టెండెన్స్. ఇది అంటే గుప్తాధిపత్య ధోరణి లేకపోవడం అండి. అంటే ఏంటి, బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ లాగా అక్కడ పెద్ద పారిశ్రామికవేత్తలు డైరెక్టర్ల కింద, అలాగే యూనిట్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంక్ సిస్టంలో కూడా డైరెక్టర్ కింద నిధులు అనేవి ఒదుకుని ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. కానీ యూనిట్ బ్యాంకింగ్ ఆర్ జనరల్లీ ఆఫ్ స్మాల్ సైజ్. ఇది చాలా చిన్న తరహా వ్యాపారం. దస్ దేర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ జెనెటిక్ మోనోపోలిస్టిక్ ట్రెండ్స్. ఇక్కడ మోనోపాలిస్టిక్ ధోరణులు అనేవి అసలు అవకాశం అనేది ఉండదు అని చెప్పచ్చు. అంటే గుత్తాధిపత్య ధోరణులు అన్నవి అవకాశం అనేది ఇక్కడ ఉండదండి. అలాగా డైరెక్టర్లు ఏదో వీటిని ఆ యొక్క నిధుల్ని వాళ్ళు స్వతహాగా ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది మనం చెప్పచ్చండి. అలాగే నో ఎఫిషియెంట్ బ్రాంచెస్. అంటే ఏంటి, ఇక్కడ వచ్చేవారికి అండర్ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ వీక్స్ అండ్ ఇన్ఎఫిషియెంట్ బ్రాంచెస్ ఆర్ ఆటోమేటికల్లీ ఎలిమినేటెడ్. నో ప్రొటెక్షన్ ఈజ్ ప్రొవైడ్ టు సచ్ యాజ్ ఎ బ్యాంక్. బ్రాంచ్ బ్యాంక్ సిస్టంలో ఏమవుతుంది, సమర్థత లోపించిన బ్రాంచ్ అనేవి ఎక్కువ ఉంటున్నాయండి.
అసమర్థత బ్రాంచులు, ఇన్ఎఫిషియెంట్ బ్రాంచెస్ అన్నవి అక్కడ ఎక్కువగా ఉంటాయి. ఎందువల్ల అలా ఉండడం వల్ల ఏమవుతుంది, ఎక్కడైతే లాభాలు వస్తున్నాయో అక్కడ ఉన్న ఫండ్స్ అన్నీ కూడా నష్టాలు వచ్చే బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేసి వాటిని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఏంటి, కేవలం ఒకే ఒక యూనిట్ బ్యాంకింగ్ అనేది ఒకే సంస్థ ఒకే ప్రాంతంలో ఉండదు కాబట్టి ఎటువంటి బ్రాంచెస్ ఉండవు కాబట్టి నో ఇన్ఎఫిషియెంట్ బ్రాంచెస్, అసమర్థత బ్రాంచులు అన్నవి ఇక్కడ అవకాశం అన్నది ఉండదు. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ కూడా మనం యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ కోసం మనం చెప్పుకోవచ్చు అండి. ఫస్ట్ ఏంటండి, లోకల్ డెవలప్మెంట్. రెండోది వచ్చి ప్రమోటింగ్ రీజనల్ బ్యాలెన్సెస్, ఈజీ మేనేజ్మెంట్, ఇన్నోవేటివ్ ఇన్ బ్యాంకింగ్ బిజినెస్, నో మోనోప్రిస్టెంట్స్, నో ఇన్ఎఫిషియెంట్ బ్రాంచెస్. అంటే ఏంటి, స్థానిక ప్రాంతాల అభివృద్ధి, ఖాతాదారులతో వ్యక్తిగత సంబంధం, అలాగే నిర్వహణ సామర్థ్యం, గుప్తాధిపత్య దూరం లేకపోవడం, సామర్థ్యం లోపం ఉన్న బ్రాంచులు లేకపోవడం, అలాగే ఇంకేంటి ఇంకో చెప్పుకుంటే మనకి పెద్ద తరహాగా నష్టాలు అనేవి కూడా ఉండవండి ఇక్కడ. అంటే పెద్ద తరహా వ్యాపారంకి వచ్చే నష్టాలు అంటే ఇక్కడ ఉండవండి. ఎందువల్ల అంటే పెద్ద తరహా సంస్థకు ఏర్పడే నష్టాలు యూనిట్ బ్యాంకుకు ఉండవు. ఎందువల్ల ఈ బ్యాంకు చిన్న తరహా వ్యాపారం కాబట్టి వీటికి వచ్చే నిర్వహణ అంతా కూడా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి ఎటువంటి నిర్వహణ ఖర్చులు కానీ ప్రత్యేక తరహా ఖర్చులు కానీ అంతగా ఉండవని మనం చెప్పవచ్చు. కాబట్టి భారీ తరహా లాసెస్ అనేవి మాత్రం ఇక్కడ ఇవి మాత్రం ఉండవని మనం చెప్పచ్చండి. సో ఇటువంటి అడ్వాంటేజెస్ అన్నీ కూడా మనకి యూనిట్ బ్యాంకింగ్ వల్ల కలుగుతున్నాయని మనం చెప్పచ్చండి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క లాసెస్ మనం తెలుసుకుందామండి. థ్యాంక్ యూ.